మనకు కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి చోటా ఖర్గే గారు, కర్ణాటక మంత్రి, హోమ్ మినిస్టర్. సో అటువంటి వ్యక్తి కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు విద్యార్థుల పట్ల, ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నారు అంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే రాజకీయాలు ఇలా కూడా చేస్తారా? ఇన్ని రకాల ద్వంద్వ ప్రమాణాలు ఉంటాయా వీరికి? ద్వంద్వ అనే కంటే ఇన్ని రకాల నాలుకలు ఉంటాయా? అసంఖ్యాకం అసలు. ఢిల్లీకి ఒక రూల్, జార్ఖండ్కి ఒక రూల్, అంటే వీళ్ళ పార్టీ రూల్ చేసేటటువంటి స్టేట్స్కి ఒక రాజ్యాంగం, మిగతా యావత్ భారతానికి ఒక రాజ్యాంగం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. అందుకనేమో వీళ్ళు ఆర్టికల్ 370ని మళ్ళీ కశ్మీర్లో పెట్టాలని కోరుకుంటూ ఉంటారు. చోటా ఖర్గే గారు ఏమంటున్నారంటే కర్ణాటకలో పేపర్ లీక్ జరిగింది. సో ఆ పేపర్ లీక్ విషయంలో రిపోర్టర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. అలాగే విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు, పరీక్షలు పునః నిర్వహించాలి, లీకేజీకి ఎవరు కారకులో వాళ్ళని కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, దానికి లోకల్గా ఉన్నటువంటి టీమ్స్తో విచారణ కాకుండా సిబిఐ స్థాయి విచారణ జరపాలి. ఇలాంటి డిమాండ్స్ వాళ్ళు పెడుతూ ఉన్నారు. వాటిని పరిగణలోకి తీసుకోవాలి, బాధ్యత కనబరచాలి. అంతేగాని ఒక 120-130 మంది విద్యార్థులు అది పెద్ద విషయం ఎందుకు చేస్తారు? సరే నన్ను రిజైన్ చేయాలంటున్నారు కదా, నేను రిజైన్ చేస్తా, ఒక 25 రోజులు హంగర్ స్ట్రైక్ చేయండి, ఆ 25 రోజుల తర్వాత నేను లాఠీ చార్జ్ చేస్తా, ఆ తర్వాత నేను రిజైన్ చేస్తా అని మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఢిల్లీలో జరిగినటువంటి ప్రొటెస్ట్ని ఆయన చూపిస్తూ కర్ణాటకలో కూడా అలాగే జరగాలని. నిజంగా కర్ణాటకలో అలా జరిగితే డే 1 వీళ్ళందరూ కూడా తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోవాల్సి వస్తుంది. పార్లమెంట్ని తగలబెట్టేయాలనే ప్లాన్తో అక్కడ క్రిమినల్స్ అందరూ కూడా నిరసనకారుల మధ్యలోకి చేరారు. చేరి మొత్తం అంతా కూడా ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి. కొన్ని టెర్రరిస్ట్ దాడులకు కూడా ప్లాన్స్ వచ్చినాయని ఇటీవల కొంతమంది టెర్రరిస్టులను పట్టుకుంటే తేలినటువంటి విషయం. అంటే ఒక భయంకరమైన మారణ హోమం జరిగేది అక్కడ. దాన్ని ఎవడు కంట్రోల్ చేసేవాడు కాదు. ఢిల్లీ దేశ రాజధాని. అలాగే పోలీసుల మీద ముందుగా పెప్పర్ స్ప్రే చేస్తే వారి యొక్క ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. 25 రోజులు నిరసనని చేయనిచ్చారు, ఎలాంటి ఇబ్బందులు పెట్టలేదు. ఆ తరువాత చేయి దాటిపోతోంది అనే టైంలో వారి హక్కులకు గౌరవమిస్తూ వారి డిమాండ్స్ని సమ్మతిస్తూ ముందుకు వెళ్ళారు. అలా చేయకుండా ఆ స్థాయిలో చక్కగా వ్యవహరించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎటకారం చేస్తూ ఇక్కడున్నటువంటి సొంత విద్యార్థుల్ని, కర్ణాటక విద్యార్థుల్ని అవమానపరిచేటటువంటి చోటా ఖర్గే గారి తీరు నిజంగా చాలా బాధాకరం. ఒకసారి ఆయన ఏమంటున్నారో చూడండి. What do you expect us to do? Our responsibility is also for them and also for people who are writing the exams, no? Quite naturally, to maintain law and order, we had to take a few people in custody. Yeah, I will resign. Let them first 25 days, let them go on hunger strike. Then if they don't control, we will do one lathi charge and then I will resign. What do you expect us to do? చూసారా, ఆల్రెడీ కొంతమందిని కస్టడీలోకి తీసుకున్నారు విద్యార్థుల్ని డే 1. మరి ఢిల్లీ అక్కడ కేంద్ర ప్రభుత్వం అలా తీసుకుందా డే 1? ఇప్పటివరకు ఎవరన్నా ఈ సీజేపీ బ్యాచ్ని కస్టడీలోకి తీసుకున్న దాఖలాలు ఉన్నాయా? అదే వీళ్ళైతే ఉంచుతారా చెప్పండి. ఏదో ఒక నెపం పెట్టి లోపలేసేసి బయటికి రానివ్వరు. వీళ్ళ వైఖరి, వీళ్ళ భాష, విద్యార్థుల పట్ల వేరుకున్న చిత్తశుద్ధి ఇదన్నమాట.